రష్యా యుద్ధానికి ఎండ్ కార్డ్ వేయించడం ప్రెసిడెంట్ ట్రంప్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. తాము సిద్ధం చేసిన శాంతి ప్రణాళికను ఉక్రెయిన్ తోసిపుచ్చడం ట్రంప్ సహనం నశించేలా చేసింది. దాంతో ఆయన ఉక్రెయిన్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్, పశ్చిమ దేశాల ప్రతినిధులు స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఆదివారం చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ వేదికగా స్పందిస్తూ గతంలోనే అమెరికా ఉక్రెయిన్ కు బలమైన నాయకత్వం ఉండి ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదు. ఇప్పుడు యుద్ధం ముగింపు కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఉక్రెయిన్ చూపిస్తున్న కృతజ్ఞత శూన్యం. ఉక్రెయిన్ కోసం మేము ఇంత చేస్తున్నా జెలెన్స్కీ మాత్రం మా మద్దతు ఇవ్వడం లేదు. అలాగే రష్యాపై మేము ఆంక్షలు విధించి దారికి తెస్తుంటే యూరప్ మాత్రం మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తోంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై జెలెన్స్కీ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా అధ్యక్షుడు ట్రంప్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఉక్రెయిన్ విషయంలో అమెరికా చేస్తున్న కృషికి కృతజ్ఞులం. తమకు అమెరికా నాయకత్వం ఎంతో ముఖ్యమైనది. వీలైనంత వరకు మేము నిర్మాణాత్మకంగా పనిచేస్తూనే ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా యుద్ధం ముగింపునకు సంబంధించి అమెరికా ప్రతిపాదిత 28 పాయింట్ల ఒప్పందం రష్యాకే అనుకూలంగా ఉండడంపై యూరప్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపాదనలను సమీక్షించేలా అమెరికాపై ఒత్తిడి తేవాలని ఉక్రెయిన్ ను అవి కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రణాళికకు ప్రత్యామ్నాయంగా 28 పాయింట్లతో EU కొత్త ప్లాన్ ను తెరపైకి తెచ్చింది. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ తన డిమాండ్ల నుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గడని ఇప్పటికే యుద్ధం నిరూపించింది. శాంతి ఒప్పందంపై జెలెన్స్కీ ఆలస్యం చేసే కొద్దీ ఉక్రెయిన్ భూభాగాన్ని అంతకంతకు ఆక్రమిస్తుంది. ఎందుకంటే యుద్ధ క్షేత్రంలో ఉక్రెయిన్ కు పరిస్థితి దారుణంగా ఉంది. సైన్యానికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆయుధాల కొరత కూడా ఉక్రెయిన్ సైన్యాన్ని ఇబ్బంది పెడుతోంది. మానవ వనరుల కొరత కూడా వేధిస్తుంది. కొత్తగా సైన్యంలోకి ఎవరూ చేరడానికి ముందుకు రావడం లేదు. దీంతో సైన్యం నైతిక స్థైర్యం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సరెండర్ అనివార్యం. ఏం జరగనుందో త్వరలోనే తేలిపోనుంది.